రిపబ్లికన్ సభ్యుడు రాండీ ఫైన్ గ్రీన్లాండ్ అనెక్సేషన్ అండ్ స్టేట్హుడ్ యాక్ట్ పేరిట బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ద్వారా ప్రస్తుత గ్రీన్లాండ్ను అమెరికాలోని 51వ రాష్ట్రంగా మార్చడానికి అవసరమైన నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రెసిడెంట్కు ఉంటుంది. అమెరికా అధ్యక్షుడు అవసరమైన అన్ని చర్యలను చేస్తూ గ్రీన్లాండ్ను అమెరికా ప్రాంతంగా పొందడానికి విలీనం చేసుకోవడానికి స్వాధీనం కోసం ఇతర దేశంతో చర్చలు జరపడానికి అర్హత పొందుతారు. ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని స్వతంత్ర రాష్ట్రంగా మార్చే ప్రక్రియను ప్రారంభించవచ్చు. గ్రీన్లాండ్ ప్రస్తుతం డెన్మార్క్ దేశానికి చెందిన స్వయం పాలక ప్రాంతం. దీనిపై అమెరికా బలవంతపు స్వాధీనానికి సంబంధించిన చర్చలు దీనివల్ల తీవ్ర అంతర్జాతీయ రాజకీయాల్లో కుదుపులు ఏర్పడుతున్నాయి. డెన్మార్క్, గ్రీన్లాండ్ నాయకులు తమ భూభాగంపై నిర్ణయం తమ ప్రజలకే ఇవ్వాలని స్పష్టంగా ప్రకటించారు. ఈ బిల్లు అమెరికా కాంగ్రెస్ కు చేరాక చట్టంగా ఆమోదం పొందనుంది. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ లో బిల్లు పెట్టినప్పటికీ ముందుగా అమెరికా కాంగ్రెస్ పూర్తిగా ఆమోదించాలి. తర్వాత అది చట్టంగా మారాలి. అంతేకాదు గ్రీన్లాండ్ ప్రజల ఆమోదం లేకుండా స్వాధీన చట్టాన్ని అమలు చేసే అవకాశం లేదని ఎక్స్పర్ట్స్ ఒపీనియన్. గ్రీన్లాండ్ను అమెరికా 51వ రాష్ట్రంగా మార్చే బిల్లును యుఎస్ కాంగ్రెస్ లో ప్రవేశపెట్టారు. అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో రిపబ్లికన్ సభ్యుడు రాండీ ఫైన్ గ్రీన్లాండ్ అనెక్సేషన్ అండ్ స్టేట్హుడ్ యాక్ట్ పేరిట బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ద్వారా ప్రస్తుత గ్రీన్లాండ్ను అమెరికాలోని 51వ రాష్ట్రంగా మార్చడానికి అవసరమైన నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రెసిడెంట్కు ఉంటుంది. అమెరికా అధ్యక్షుడు అవసరమైన అన్ని చర్యలను చేస్తూ గ్రీన్లాండ్ను అమెరికా ప్రాంతంగా పొందడానికి విలీనం చేసుకోవడానికి స్వాధీనం కోసం ఇతర దేశంతో చర్చలు జరపడానికి అర్హత పొందుతాడు. ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని స్వతంత్ర రాష్ట్రంగా మార్చే ప్రక్రియను ప్రారంభించవచ్చు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజ్ రెడ్డి లైవ్ లో అందిస్తారు. రాజ్ రెడ్డి. మౌనిక, ట్రంప్ పిచ్చి తుగ్లక్ గతంలో పాలన విన్నాము, కానీ ఇప్పుడు పిచ్చి తుగ్లక్ను తలపించే విధంగా, పిచ్చి తుగ్లక్ బతుకుంటే మాత్రం పిచ్చి తుగ్లక్ సిగ్గుపడే విధంగానే ఈయన పాలన ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా అసలు గ్రీన్లాండ్ అనేది డెన్మార్క్ దేశంలో అంతర్భాగం. డెన్మార్క్లో అంతర్భాగమైనటువంటి గ్రీన్లాండ్ను ఈయన అమెరికాలో బిల్లు పెట్టి 51వ రాష్ట్రంగా ఈ యొక్క గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు. దీనంతా మూర్ఖత్వపు చర్య ఏది ఉండదు. ఎందుకంటే డెన్మార్క్లోని అంతర్భాగమైనటువంటి గ్రీన్లాండ్, అక్కడ డెన్మార్క్లో దేశం యొక్క ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆ ప్రజలు వ్యతిరేకిస్తున్నా కానీ ఈయన బలవంతంగా బిల్లు పెట్టిండు. ఆ బిల్లు పెట్టి ఇప్పటికే అమెరికాలో 50 రాష్ట్రాలు ఉన్నాయి. ఇదొకటి స్వాధీనం చేసుకుంటే 51 రాష్ట్రం అవుతుందని చూస్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి డెన్మార్క్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఇది స్వయం ప్రతిపత్తి గల ప్రాంతము, మా దేశం యొక్క కంట్రోల్లో గ్రీన్లాండ్ ఉంటుంది, అసలు ట్రంప్ ఏ రకంగా ఈ దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు, ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటారు అనేది కూడా డెన్మార్క్ ప్రశ్నిస్తూ ఉంది. ఎందుకంటే గ్రీన్లాండ్ అంతా రక్షణకు సంబంధించిన విషయం అంతా, అంశాలంతా కూడా ఈ యొక్క డెన్మార్క్ పరిధిలోనే ఉంటాయి. ఈ డెన్మార్క్కు సంబంధం లేకుండా, డెన్మార్క్ దేశం అభిప్రాయం తీసుకోకుండా, ఇతను తోచిన విధంగా ఇతనుకు ఆలోచన వచ్చిందే ఆలస్యం. ఇక ఈ గ్రీన్లాండ్ను అమెరికాలో స్వాధీనం చేసుకోవాలనేది కూడా ముందుకెళ్తున్నారు. అయితే గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకుంటే ఇతనికి వచ్చే లాభాలు ఏంటి అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే ఈ యొక్క గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకుంటే ఇప్పుడు చైనాను, రష్యాను ఎదుర్కోవడానికి ఇతనికి ఒక మంచి ప్రదేశం దొరికినట్టు అవుతుంది. అక్కడ రష్యా, చైనా కదలికలు ఎప్పటికప్పుడు పసిగట్టే విధంగా ఛాన్సెస్ ఉంటాయి ఈ గ్రీన్లాండ్ను అమెరికా స్వాధీనం చేసుకుంటే. అంతేకాకుండా అక్కడ ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి, కొత్త కొత్త సముద్ర మార్గాలు తీసుకోవచ్చు. ఇలాంటి బెనిఫిట్స్ ఈ ఒక గ్రీన్లాండ్లో ఉంది. కాబట్టి ఇప్పటికే గ్రీన్లాండ్ అనేది అత్యంత ఖరీదైనవంత ప్రాంతము. ఈ అమెరికా కనుక ఆ గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకుంటే ఇంకా ఖరీదైనటువంటి ప్రాంతంగా దీన్ని తీయచ్చు అనేది కూడా ఆయన ఆశ. అందులో యురేనియం దొరుకుతుంది, ఖనిజ నిక్షేపాలు ఉంటాయి, ఇవన్నిటికి కూడా ఎసరు పెట్టిండు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి రష్యా, చైనా కదలికలు ఏవైతే ఉంటాయో వాటిని ఎప్పటికప్పుడు పసిగట్టవచ్చు, వాటికి ఎప్పటికప్పుడు చెక్ పెట్టచ్చు అనే ఆలోచన, ఈయన దుర్మార్గమైన ఆలోచన ఎప్పుడైతే ట్రంప్లో వచ్చిందో, ఆ ట్రంప్ ఏం చేసిండు, ఇక మొత్తానికి ఈ యొక్క
గ్రీన్లాండ్ పైన పడాలని చూసిండు. ఈ గ్రీన్లాండ్కు మేమే స్వాధీనం చేసుకుంటామని ఏకంగా బిల్లు పెట్టిండు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి డెన్మార్క్ ఏమో అభ్యంతరం చెప్తుంది. ఈ యొక్క నేపథ్యంలో మొత్తానికి చూసుకుంటే 5 లాభాలు ఉన్నాయి ఇక్కడ ఈ యొక్క గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకుంటే. భౌగోళికంగా గ్రీన్లాండ్ కీలకం. అమెరికా, యూరోప్, రష్యా ఈ మధ్యలో ఇది ఉంటుంది కాబట్టి ఇది ప్రపంచానికి వాణిజ్యపరమైనటువంటి సూపర్ స్పాట్ అని కూడా చెప్పుకోవచ్చు. అందుకే ఈ యొక్క ట్రంప్ దీనిపైన కాన్సన్ట్రేషన్ చేసిండు. అంతేకాకుండా సైనిక భద్రత ఇక్కడ పెట్టుకుంటే ఏ దేశమైనా కానీ, ఇటు చైనా కానీ రష్యా కానీ అటాక్ చేసినా ముందే పసిగట్టచ్చు అనేది ఇంకో ఆలోచన. అదేవిధంగా ఇక్కడ చైనా కదలికలు, అదేవిధంగా రష్యా కదలికలపైన ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేయవచ్చు. అదేవిధంగా వాతావరణ మార్పు ఉండదు, ఇక్కడ వాతావరణ మార్పు ఉంటుంది. అందులో భాగంగా మంచు కరుగుతుంది, కొత్త సముద్ర మార్గాలు వెతుకోవచ్చు, కొత్త ఖనిజ సంపదను కూడా వెలికి తీయవచ్చు. ఇదంతా కూడా యురేనియము, చమురు, గ్యాస్ ఇవన్నీ కూడా అక్కడ లభ్యమవుతాయి. అదేవిధంగా ముఖ్యంగా ఈయన ఆలోచన ఏంటంటే చైనాను రష్యాను కట్టడి చేయాలనేదే లక్ష్యం. అందులో భాగంగానే ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు. అయితే డెన్మార్క్ ఒప్పుకోవట్లేదు. అదేవిధంగా రష్యా కూడా ఇప్పుడు డెన్మార్క్కు పెద్ద ఎత్తున హెచ్చరికలు పంపుతుంది. మేము మొత్తం అక్కడ మీరు కనుక అక్కడ ఒప్పుకుంటే మేము కూడా అక్కడ భద్రతా బలగాలను వేస్తామనేది కూడా ఒకవైపు రష్యా చెప్తా ఉంది. మరోవైపు చైనాది యుద్ధం చేద్దాము ఇదంతా కూడా లేదు. కానీ చైనా మైండ్ అంతా బిజినెస్ మైండ్. చైనాకు ఏంటంటే ఇక్కడ గ్రీన్లాండ్ను కనుక అమెరికా స్వాధీనం చేసుకుంటే పెట్టుబడులు తగ్గే అవకాశం ఉంటుంది, మాకు పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉండదు అనేది కూడా చైనా బాధ. మొత్తానికైతే ఈయన చేస్తున్నది దుర్మార్గం అని చెప్పుకోవచ్చు. అమెరికాలో అంతర్భాగం కాదు ఇది గ్రీన్లాండ్. అదే అమెరికాకి ఏం సంబంధం లేదు. డెన్మార్క్లో సంబంధం ఉన్నటువంటి ఈ యొక్క గ్రీన్లాండ్ తీసుకొచ్చి మేము దేశంలో కలుపుకుంటాం అనేది కూడా ఈయన ఆలోచన కనబడుతుంది. అందుకే ఎవరైతే మహమ్మద్ బిన్ తుగ్లక్ను పిచ్చి తుగ్లక్ అంటారో ఆ పిచ్చి తుగ్లక్ బతుకుంటే ఆయన కూడా ఈ యొక్క సిగ్గుపడే విధంగానే వ్యవహరిస్తున్నారని అందుకే చెప్పవలసి వచ్చింది మౌనిక. రైట్ రాజ్ రెడ్డి, థ్యాంక్ యూ.